అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మొన్న ముక్కోటి ఏకాదశి రోజు మేము వైకుంఠపురంకి వెళ్ళాం గదా! ఆ బ్లాగ్ పెట్టాలని అనుకుంటున్నా. ఉత్తర ద్వార దర్శనం ఎలా ఉంటుంది? అసలెప్పుడు వెళ్ళలేదు. అలా ఒకసారి వెళ్దామని వెళ్ళాము. చాలా రష్‌గా ఉండే. అసలు ఫుల్లు జనాలు. ఇంత ఉంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. ఫుల్లు జనాలుండే అసలు. టికెట్స్ అయితే 100 అండ్ 300 అండ్ 500 లోపు ఉండే. అండ్ ఫ్రీ దర్శనం అయితే ఘోరం అసలు. చాలా ఫుల్లు జనాలుండే ఫ్రీ దర్శనం దగ్గర. చాలా పెద్ద లైన్ ఉండే అసలు ఫ్రీ దర్శనం దగ్గర. కొంచెం 100, 300, 500వి అయితే కొంచెం పర్లేదు. 500 అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 100వి కొంచెం నార్మల్‌గా ఉంటుందనమాట. ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్తే అక్కడే ఇంక పడిపోతామని చెప్పి ఫ్రీ దర్శనం అయితే తీసుకోలేదు. ఇంగా వెళ్ళిపోయామనమాట టికెట్ తీసుకొని. చాలా టైం పట్టింది. మేము మార్నింగ్ 11కి వెళ్తే ఈవినింగ్ బయటికొచ్చేసరికి 3:30 అయింది. అంత జనాలున్నారసలు. ఇంకా బయట స్టార్టింగ్ పాయింట్‌లో అయితే అసలు దొబ్బుకుంటున్నారు మనుషులు. చాలామంది చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. చిన్న పిల్లల్ని తీసుకొని ఎందుకు వచ్చారో వాళ్ళు నాకైతే అర్థం కాలేదు. అంత జనాలలో చిన్న పిల్లలకి కష్టంగా ఉంటుందని వాళ్ళు అనుకోలేదో ఏమో తెలీదు గానీ, నాకే కష్టంగా ఉండింది. చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి అసలు. క్యూలో వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి నరసింహ అవతారం అండ్ అలాగే ఇక్కడ ఇంకా అవతారాలు ఉన్నాయన్నమాట. పరశురామ అవతారం, కృష్ణ అవతారం అలా పెట్టారిక్కడ. దర్శనం అయిపోయి బయటికొచ్చిన తర్వాత ఇలా ఉంది వ్యూ అయితే. ఇంకా దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్‌గా అనిపిచ్చింది. ఆ జనాల నుండి బయటికొచ్చిన తర్వాత. అండ్ అలాగే ఇక్కడ భరతనాట్యం అదంతా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ గూడా ఉండే అన్నమాట. భరతనాట్యం జేశారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయినాయి అక్కడ.